ఓకే, రెడీ అయింది. మంచిగా క్లీన్ చేసిన. ఇది కూడా వర్కౌట్ అవుతుంది, ఇది కూడా వర్క్ అవుతుంది, అండ్ మౌస్ కూడా వర్క్ అవుతుంది. దీనికే ప్రాబ్లం వచ్చింది. అసలు ఏమైందో అర్థం కాదు నాకు. అయితే దీని ఫస్ట్లో ఒక ఇష్యూ ఉండే, ఏంటంటే పవర్ అనేది దీనికి తక్కువ రావడం వల్ల దీని ఏదో ఖరాబ్ అయింది. అయితే దీనికోసం మేము సిరిసిల్లను వెమ్లాడ వెళ్ళాం. వెమ్లాడ కాడకి వెళ్తే ఒక దగ్గరికి వెళ్తే ఇక వాడు పెద్ద ఓవర్ యాక్షన్ చేసింది అన్నట్టు. నేనేం చెప్పినా అంటే దీనికి పవర్ తక్కువ అవుతుంది, సో అందువల్లనే పోయింది, అందుకే ఇది రావట్లేదు అంటే, ఎక్కడన్నా పవర్ తక్కువ అవుతుందా ఖరాబ్ అవుతుందా, ఎక్కువైతే ఖరాబ్ అవుతుంది అని ఇంకో వాళ్ళు అన్నారు అట్లా. అది అంటే మీ డాడీ ఏంది, మీ డాడీకి ఏం తెలుసు చెప్తున్నావు అని కొంచెం ఆటిట్యూడ్ బిహేవ్ చేసిరండు. ఇక్కడున్న కొడుకులకు తెలియదు. ఇంకో వ్యక్తి చెప్పారు అనుకో, దాని ఇష్యూ గురించి మనం చెప్పినాం అనుకో, వాడు పెద్ద లైవ్ హట్ అయిపోయి పెద్ద టెక్నీషియన్ లెక్క ఫీల్ అవుతారు ఇక్కడ. సో నాకు మస్తు కోపం వచ్చింది. అరే బాబు, మా డాడీకి తెలుసు, మా డాడీ టెక్నీషియన్ కూడా, అన్నీ తెలుసు. సో దానికి మా డాడీ అప్పుడు ఇక్కడ లేడు, ఇక్కడ ఉంటే మా డాడీ చేసేవాడు కానీ బెహరాన్లో ఉన్నాడు. అప్పుడు ఉన్నప్పుడు చెప్పాడు అన్నట్టు, సరే డాడీ చేపిస్తా అంటే చేయించు అంటే మా దగ్గరికి వెళ్తే అలా అన్నాడు. నాకు కోపం వచ్చినాయి, నీకు తెలియదు, తెలిసిన చెప్పడానికి కూడా ఇట్లా అంటున్నావు అని నువ్వు వేరే దగ్గరికి వెళ్ళావు అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా అంతే ఉన్నాడు, యాటిట్యూడ్ బిహేవ్ చేసే వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే మిమ్మల్ని అతను వెళ్తే నాకు సిరిసిల్ల కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆయనకు. సో అక్కడికి తీసుకెళ్తే దానికి 1-2 days ఎక్కువ టైం తీసుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, దీనిలో అదేదో ఖరాబ్ అయింది, ఇది అది ఇక నాటకాలు ఉంటాయి ఎవరిదైనా. ఎందుకంటే మనకి డబ్బులు రావాలి కాబట్టి అది కూడా అవుతుంది, లేకుంటే లేదు. నేను ఓపెన్ చేస్తేనే మినిమం 500 తీసుకుంటా, అయినా కాకపోయినా నాకైతే డబ్బులు ఇవ్వాలి, అట్లయితేనే నేను ఓపెన్ చేస్తా, లేకపోతే ఓపెన్ చేయాలి. ఓకే సరే కానీ అన్న. చేసినాక ఏమైంది, ఓకే అన్నాడు. తర్వాత ఏదో బటన్ పోయిందో ఏదో లోపల ఏదో ఖరాబ్ అయింది అన్నాడు. తర్వాత చేసి ఇచ్చిండు. తర్వాత దీనికి రిమోట్ అయితేనే నడుతుంది, అది అవుతుంది అని అతని దగ్గర మల్టిపుల్ రిమోట్ ఉంది అన్నట్టు. వాళ్ళకి ఉంటాయి కదా, ఏదైనా కూడా అన్ని టీవీస్కి వచ్చే రిమోట్ కూడా ఉంది. మేము అడిగినాం అన్నట్టు, మరి ఇది వర్క్ చేయకపోతే ఎట్లా అంటే, రిమోట్ కొనుక్కోవాలి ఖచ్చితంగా అంటే, రిమోట్ ఉంటాయి అంటే లేదు నా దగ్గర అన్నాడు. సరే లేకపోతే మా దగ్గర ఎట్లా ఉంటాయి, మరి మీ ఎక్కడి నుంచి తేవాలి ఇవి అంటే, దానికి 100 rupees అవుతుంది అని అన్నాడు. నా దగ్గర వచ్చిన శ్రావణ అండి, దానికి ఎందుకు 50-100 రూపాయలు అది ఇది అనుకో, 50 అన్ని ఇవ్వను, 50 లేదు 20 లేదు, చక్కగా తీసుకో, 1000 పైసలు అని వచ్చేసినాం అన్నట్టు. ఫ్రీగానే ఇచ్చినాయి, అప్పుడు ఏమనలేడు. కానీ ఇక అట్లా ఇది అప్పుడు కొంచెం ఓకే అయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అర్థం లేదు, మళ్ళీ చెక్ ఇవ్వాలి. రిమోట్ తీసుకురావడానికి వెళ్తున్నాడు, కింద ఉంది, చూద్దాం ఏమవుద్దో. అంత బాగానే ఉంది. నేను అసలు ఇది వర్క్ కూడా అనుకున్నాను అసలు, ఎందుకంటే మొత్తం రస్ట్ వచ్చేసినాయి. బట్ వర్క్ అవుతున్నాయి, సిపియూ వర్క్ అవుతుంది, కీబోర్డ్ వర్క్ అవుతుంది, మౌస్ వర్క్ అవుతుంది, ఈవెన్ ఇది కూడా వర్క్ అవుతుంది. బట్ ఏమైందో చూడాలి ఒకసారి, చెక్ చేసి మళ్ళీ వేద్దాం, చూద్దాం.